పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్కు వసీం అక్రమ్ కీలక సూచన చేశాడట. అలాగే ఆసీస్తో తొలి టెస్టు ఫైనల్ ప్లేయింగ్ 11లో మొహమ్మద్ రిజ్వాన్కు చోటు దక్కకపోవడం హాట్ టాపిక్గా మారింది. ఆ వివరాలు ఇప్పుడు పూర్తిగా చూద్దాం. వన్డే ప్రపంచ కప్లో పాకిస్తాన్ దారుణమైన ఆట తీరుతో విమర్శల పాలై అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి బాబర్ అజామ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో టీ20లకు షహీన్ అఫ్రీదీను, టెస్టులకు షాన్ మసూద్ను జట్టు యాజమాన్యం సారథులుగా నియమించింది. ఈ క్రమంలో కొత్త బాబర్ అజామ్ను చూస్తామని భారత మాజీ కెప్టెన్ గంభీర్ వ్యాఖ్యానించగా, దానికి ప్రతిస్పందిస్తూ పాక్ దిగ్గజ క్రికెటర్ వసీం అక్రమ్ గతంలో బాబర్కు తాను ఇచ్చిన సలహాను వెల్లడించాడు. తప్పకుండా మనం చూడొచ్చు. 2 ఏళ్ల కిందటే బాబర్ అజామ్కు ఓ సూచన చేశా. లీగ్ క్రికెట్లో ఏ జట్టుకు కెప్టెన్సీ చేయొద్దని చెప్పా. అతడు స్టార్ ప్లేయర్. నీకు వచ్చే డబ్బు తీసుకో, నీ ఆట ఆడు, పరుగులు చేయి, హాయిగా విశ్రాంతి తీసుకో, తర్వాత టోర్నీ కోసం సిద్ధంగా ఉండు అని సూచించాను. ఎందుకంటే పాక్ జట్టుకు కెప్టెన్సీ చేయడం మంచిదే, కానీ లీగ్లో జట్టుకు సారథ్యం వహించడం అంటే అదనపు ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది అని వసీం అక్రమ్ తెలిపాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో పాకిస్తాన్ తుది జట్టులో స్టార్ ఆటగాడు మొహమ్మద్ రిజ్వాన్కు చోటు దక్కకపోవడం తెలిసిందే. ఈ ఏడాది న్యూజిలాండ్తో టెస్టు సిరీస్లో అద్భుతంగా ఆడిన మొహమ్మద్ రిజ్వాన్ను పక్కన పెట్టడంపై అక్కడి క్రికెట్ అభిమానులు విమర్శలు గుప్పించారు. రిజ్వాన్ స్థానంలో సర్ఫరాజ్ అహ్మద్ను వికెట్ కీపర్గా పాక్ మేనేజ్మెంట్ తీసుకుంది. ఈ క్రమంలో ఫ్యాన్స్ ట్విట్టర్ వేదికగా పాక్ క్రికెట్ మేనేజ్మెంట్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఆపేయండి, పాక్ క్రికెట్ను అపహాస్యం చేయకండి, ఇదో చెత్త ఎంపిక, రిజ్వాన్ను కాదని సర్ఫరాజ్ను ఎలా ఎంపిక చేస్తారు, పాకిస్తాన్ క్రికెట్ పరువు తీయకండి. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ వంటి మేటి జట్లపై రాణించిన రిజ్వాన్కు అవకాశం ఇవ్వకపోవడం దారుణం అంటూ ట్విట్టర్ వేదికగా పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు మేనేజ్మెంట్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. డైలీ డోస్ యూట్యూబ్ ఛానల్.